చంద్రబాబుకి చుక్కలు చూపించిన లగడపాటి రాజగోపాల్ పరిచయం అక్కర్లేని పొలిటీషియన్ లిస్ట్ లో ఆయన ఖచ్చితంగా టాప్ 10 లో ఉంటారు. రాజకీయ సంచలనాలకి మారుపేరు ఆయన. నిరవధిక దీక్షకు దిగినా, ఆసుపత్రిలో చేరి అక్కడి నుంచి పారిపోయినా, రాష్ట్ర విభజనకి వ్యతిరేకంగా లోక్సభలో పెప్పర్ స్ప్రే చల్లి యావత్ దేశాన్ని తన వైపుకి తిప్పుకున్నా, ఏమి చేసినా ఆయనకున్న పాపులారిటీ అలాంటిది. సెన్సేషనల్ స్టేట్మెంట్స్ కి, కాంట్రవర్సీ చర్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ లగడపాటి రాజగోపాల్. ఆయనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ఉంది. రాష్ట్రం విడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చెప్పిన లగడపాటి ఆ మాటకి కట్టుబడి ప్రస్తుతం రాజకీయాలకు ఆమడ దూరంలో ఉంటూ తన వ్యాపారం ఏదో తను చేసుకుంటున్నారు. అయితే ఇటీవల లగడపాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును వెలగపూడి సచివాలయానికి వెళ్లి మరీ కలవడం మరో సంచలనానికి తెరలేపింది. లగడపాటి అకస్మాత్తుగా అక్కడ ప్రత్యక్షమవడంతో అందరూ బిత్తరపోయారు. ఇప్పుడు లగడపాటి ఆయనతో సమావేశం కావడంతో తెలుగుదేశం నాయకులు కూడా బాబే అపాయింట్మెంట్ ఇచ్చి పిలిచారా అంటూ గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. అయితే చంద్రబాబు లగడపాటిల భేటీ రహస్యంగా ఉంచుదామన్నా మీడియాకి తెలిసిపోవడంతో బ్రేకింగ్ న్యూస్లు మొదలయ్యాయి. కేశినేని నానికి చెక్ పెట్టడానికే లగడపాటిని తెర మీదకు తీసుకొస్తున్నారు అని కొందరు, 2019లో టీడీపీ లగడపాటికి విజయవాడ ఎంపీ సీట్ ఇస్తుంది అని ఇంకొందరు, కాదు ఇక కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకోలేదు కాబట్టి లగడపాటి టీడీపీ గూటికి చేరేందుకు పావులు కదుపుతున్నారు అని ఇంకొందరు, ఇలా ఎవరికి తోచినట్టు వారు సొంత మసాలా జోడించి వార్తలు రాసేశారు. ఈ ఇద్దరి భేటీతో విజయవాడ రాజకీయాల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ మారనున్నాయి అని సంచలనాలు మొదలయ్యాయి. అయితే లగడపాటి చంద్రబాబుతో భేటీ తర్వాత వెళ్తూ మీడియాకి జస్ట్ వ్యాపార పనుల మీద వచ్చాను, సీఎం ఉన్నారు కాబట్టి కలిశాను. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చంద్రబాబుతో లగడపాటి భేటీ వెనుక ఒక ముఖ్య కారణం ఉంది. లగడపాటి రాజగోపాల్ తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంపై, చంద్రబాబు పాలనపై ఒక సర్వే చేయించారట. ఆ సర్వే రిపోర్ట్ ని లగడపాటి చంద్రబాబుకి ఇచ్చారట. ఆ సర్వే రిపోర్ట్ చూసిన బాబు గారికి ముచ్చెమటలు పోసాయంట. ఎందుకంటే దేశంలో ఎన్ని ప్రామాణిక అంతర్జాతీయ సర్వేలు ఉన్నా లగడపాటి సర్వేలకు విశ్వసనీయత చాలా ఎక్కువ. ఇప్పటి వరకు లగడపాటి చేయించిన సర్వేలు చాలా వరకు నిజమయ్యాయి. దేశ రాజకీయాలైనా, రాష్ట్ర రాజకీయాలైనా, ఎక్కడైనా లగడపాటి అండ్ టీమ్ సర్వేలు దాదాపు 100% నిజమయ్యాయి. ఇంతకీ ఆ సర్వే రిపోర్ట్ లో ఉన్న ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో 70% మంది ప్రజలు కేవలం చంద్రబాబు ఒక్కరే బాగా పనిచేస్తున్నారు, కానీ ఆయన మంత్రివర్గంలో ఉన్న చాలా మంది మంత్రుల పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది అని సర్వేలో వెల్లడైందట. తిరిగి ఆ ఎమ్మెల్యేలకు ఓటు వేసే ప్రసక్తే లేదు అని 68% ప్రజలు భావిస్తున్నారట. లగడపాటి మొత్తం సర్వేలో ప్రజలు కేవలం చంద్రబాబు ఒక్కరి మీదే సంతృప్తి వ్యక్తం చేశారట. చంద్రబాబు మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, అధికారుల పనితీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందట. మంత్రులు, అధికారులు అవినీతి, అక్రమాలు ఎక్కువయ్యాయి అని ప్రజలు భావిస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రులు, అధికారులు కుమ్మక్కై విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. ప్రతి పనిలో మాకెంత, నాకెంత అని బేరాలు మాట్లాడుకుని 140% కమిషన్లు తీసుకొని అవసరం లేని కార్యక్రమాలకు కూడా కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. ఇందులో భాగంగా మందు, మగువ, మనీ కాన్సెప్ట్ తో అనేక మంది మంత్రులు, అధికారులు దండుకుపోతున్నారు. ఈ విషయాన్ని అనేక ప్రముఖ పత్రికలు, ఛానల్స్ లో ప్రసారం చేసినా ముఖ్యమంత్రి కార్యాలయం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు ఒక్కరే కష్టపడుతుంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం ప్రజలను పట్టించుకోవడం మానేసి 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాం కాబట్టి ఎంత వీలైతే అంత సంపాదించుకోవాలి అని అవినీతిలో కూరుకుపోయి ప్రజలను, వారికి ఇచ్చిన హామీలను, ప్రజల సమస్యలను పక్కన పెట్టి వారి స్వప్రయోజనాలే ధ్యేయంగా అధికారంలో ఉన్నాం అనే అహంకారంతో విర్రవీగుతున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు టీడీపీలో ఉన్న 129 ఎమ్మెల్యేలలో దాదాపు 70 మంది ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అని, వారు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారు అని సర్వేలో తేలిందట. అయితే చంద్రబాబు ఒక్కరే కష్టపడితే సరిపోదు,
తిరిగి బాబు ముఖ్యమంత్రి అవ్వాలంటే అవసరమైన ఎమ్మెల్యేల బలం కూడా కావాలి. ఇప్పటికైనా చంద్రబాబు మంత్రులు అధికారుల తీరును సరిదిద్దకపోతే ఆయనకే నష్టం. ఏది ఏమైనా లగడపాటి సర్వేని చూసి బాబుకి ముచ్చెమటలు పట్టాయట. ఇక మీదట అధికారులు మంత్రుల పనితీరు, అవినీతి విషయంలో కొంత కఠిన వైఖరి అవలంబించాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఆయన తన మంత్రులను అధికారులను ఇకనైనా కట్టడి చేయకపోతే రాబోయే ఎన్నికల్లో టీడీపీకే తీవ్ర నష్టం తప్పదు. రాజకీయ మొన్నే చెప్పా కదా, ఢిల్లీలో కూడా చెప్పాను, రాజకీయంగా ఎటువంటి సంబంధం లేదు, సో రాజకీయాలకు రావట్లేదు, సంబంధం లేదని చెప్పాను. రాజకీయానికి దీనికి సంబంధమే లేదు. సో వ్యక్తిగతంగా నేను కలిసాను, అంతకుమించి లేదు. కానీ మీ ఫ్యాన్స్ అంతా మీరు మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని మీరు ఎక్కడికి వెళ్ళినా అడుగుతా ఉన్నారు సార్. సో అడుగుతున్నారా అడగట్లేదు ఇష్యూ కానే కాదు. నేను మొన్న కూడా ఢిల్లీ స్పష్టంగా చెప్పాను, నాకు ఇష్టమై రాజకీయాల్లోకి వచ్చాను, కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయాలను తప్పుకున్నాను, దానికి కట్టుబడున్నాను. కానీ 2019 ఎలక్షన్ సమీపిస్తున్నాయి. మీరిచ్చే ప్రతి ఏదైతే సర్వే ఉందో అది నిజమవుతూ ఉండటంతో మరింత ఆసక్తిగా మారుతుంది. రాజకీయ విశ్లేషణ వేరు, ప్రత్యక్ష రాజకీయాలు ఉండటం వేరు. సో ప్రత్యక్ష రాజకీయాలను తప్పుకున్నా కానీ రాజకీయ విశ్లేషణ తప్పుకోలేదు. ఆ విశ్లేషణ నా వీలుని బట్టి, అవసరాన్ని బట్టి, అవసరం కంటే కూడా మెయిన్ వీలుని బట్టి అదొక సరదా, నాకు అదొక హాబీ లాగా. అందుకని అది గతంలో చేశాను, అలాగే భవిష్యత్తులో కూడా చేస్తాను. అవి మీరు చెప్పాలి, ఎందుకంటే ఫీడ్బ్యాక్, ఎందుకంటే స్పష్టంగా చెప్పాను. ఎందుకంటే నేను ఆ నిర్ణయానికి కట్టుబడున్నాను, నేను రావట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఎందుకంటే ఎప్పుడు కట్టుబడినా మన రాజకీయాల్లోకి ఇక్కడి నుంచి పోటీ చేస్తాను, అక్కడి నుంచి పోటీ చేస్తాను, రకరకాలు వస్తున్నాయి. కాబట్టి నేను ఎక్కడి నుంచి పోటీ చేయట్లేదు, ఏ పార్టీలో చేరట్లేదు. నేను నా మాట కట్టుబడున్నాను మాత్రం అప్పుడు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. పదే ఏపీ సీఎం చంద్రబాబుని కలవటం మీద మీరు వచ్చి కలిసి కానీ రకరకాల గానాలు, రకరకాల లెక్కలు. చంద్రబాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, అందరికీ ముఖ్యమంత్రి. ఆయన ఏ ఒక్కరికో, ఏ వర్గానికో, ఏ పార్టీకో ముఖ్యమంత్రి కాదు, ఆయన మొత్తానికి ముఖ్యమంత్రి కాదు. కాబట్టి ఎవరైనా కలవచ్చు, ప్రతిపక్షాలు కలవచ్చు, అలాగే సామాన్య ప్రజలు కలవచ్చు, ఎవరైనా కలవచ్చు. కాబట్టి సో ఆ కలయికి దీనికి సంబంధం లేదు. ఒకవేళ రాజకీయ పరంగా కలవాల్సి వస్తే సెక్రటరీలో కలవరు, అది వాళ్ళ పార్టీ ఆఫీస్లో కలవాల్సి వస్తుంది, లేదా ఇంట్లో కలవాల్సి వస్తుంది. సో సెక్రటరీలో కలిస్తే దానికి రాజకీయాల సంబంధం లేదని భావించాలి. సార్ ఇప్పుడే జేడీసీ సో చెప్తాను కదా, ఏదైనా రాజకీయం కానే కాదు, వ్యక్తిగతం అని చెప్పాను, అంతకుమించి దయచేసి అడగండి. టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, దెన్ సబ్స్క్రైబ్.